లేకపోతే జగన్ గారా? ఎవరో మీరు చెప్పండి. రాష్ట్ర ప్రజానికాన్ని అడుగుతున్నా నేను. మీరు సార్ మీరు కొడుక్కి సరైన ఇష్టం ఉందా లేదా, అతను సంసారము చేయాలనుకున్నాడా లేదా, లేదంటే రకరకాల సమస్యలు ఉన్నాయా లేవా, ఇవన్నీ ఆలోచించి అతనికి ఇష్టమైతేనే పెళ్లి చేయాలి, ఇష్టమైన వ్యక్తితో పెళ్లి చేయాలి. కానీ రాత్రంతా అతన్ని ఒక 10 మంది చుట్టూరు కూర్చోబెట్టి అతన్ని మెస్మరైజ్ చేసి అతని మీద ఆ రకంగా అతన్ని ఒప్పించి ఎలాగోలా ఎవరికోవరికి కట్టబెట్టి పెళ్లి చేయాలని మీరు ట్రై చేసి ఆ అబ్బాయికి ఉన్న సమస్యని గుర్తించకుండా, ఆ అబ్బాయికి ఉన్న ఇబ్బందులు మీరు కనీసం ఆలోచించకుండా మీరు రకరకాలుగా ఆ అబ్బాయి జీవితాన్ని మీరు చిదిమేసి ఆ అబ్బాయితో పాటు ఆ అమ్మాయి జీవితాన్ని, సార్ ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తారింటికి వస్తే సార్ ఎంత రంగుల ప్రపంచాన్ని ఊహించుకుంటారు సార్, ఎంత గొప్ప అద్భుతమైన సంసార జీవితాన్ని ఊహించుకుంటారు సార్. ఎంతటి ఇప్పుడు అతను రాజకీయ నాయకుడు, ఒక మాజీ మంత్రి, ఒక పెద్దింటికి మనం కొడలుగా వచ్చామే అని ఎంత ఆనందంలో ఊహల్లో ఆమె తేలాడతారు సార్. అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి మీ ఇంటికి వస్తే మీరేం చేశారు సార్? ఆ అమ్మాయి మత విశ్వాసాన్ని దెబ్బ కొట్టారు. ఆ అమ్మాయి ఒక ఊదుబత్తిని వెలిగిస్తేనో లేకపోతే కర్పూరం వెలిగిస్తేనో రకరకాలుగా మాట్లాడడం, ఆమె మత విశ్వాసం మీద నిత్యంగా కామెంట్లు చేయడం, అట్లాగే సార్ ఆ అమ్మాయిని శారీరకంగా మానసికంగా వేధించడం, అట్లాగే రకరకాలుగా అమ్మాయి దోషాలు చేయడం, దౌరీ రమ్మని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, రకరకాల కారు తీసుకురాపో, గిఫ్ట్లు తీసుకురాపో అని రకరకాలుగా మీరు మాట్లాడిన ఫోన్ కాల్స్ కావచ్చు, లేదంటే వీడియోలు కావచ్చు, అన్ని బయటకు వస్తున్నాయి. నేనేం నా సొంత మాటలేదు లేదు దీంట్లో, ఏదైతే బయటకు వస్తున్నా అవి చూసే చెప్తున్నాం. సరే అసలు ఆ అమ్మాయి ఇన్ని ఇబ్బందులు పడి ఆ అబ్బాయి ఫిజికల్ గా నన్ను సాటిస్ఫై చేయట్లేదు అని ఆ అమ్మాయి చెప్పిన వీడియో బయటకు వచ్చిన తర్వాత మేము మాట్లాడేది ఏముందండి సార్? నేను ఒకటి అడుగుతున్నా, ఆ అమ్మాయితో అంత దూరం మీరు ఇల్లు తెచ్చుకున్నారు, 1 నెల ముందరో 2 నెలల ముందరో మీ ఇంట్లో కూర్చోబెట్టి ఆ అమ్మాయితో సెటిల్ చేసుకొని ఆ అమ్మాయిని చక్కగా వాటికి సాగనింపింటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదా? ఇప్పుడు ఆ అబ్బాయి కలిసి ఉండాలి, ఎలాగూ లేదు. ఆ అమ్మాయి ఏమని సార్, ఎలా అయితే నన్ను ఈ సంవత్సరం అంతా మీరు ఇబ్బంది పెట్టారో మిమ్మల్ని అంతకన్నా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వదిలిపెట్టను, నాకు ఎలా అయితే మీరు సినిమా చూపించారో, ఎలా అయితే నా మీద దాడులు చేశారో, నా మీద హత్యా ప్రయత్నాలు చేశారో, వాటికి 2 కసి తెచ్చుకునేదాకా వదిలిపెట్టరని ఆ అమ్మాయి సవాల్ చేసిన పరిస్థితిని దానికి కారణం మేమా? తెలుగుదేశం పార్టీనా? కాదు దీనికి కారణం అయితే ఏమో తెలియదు కానీ, కాదు సార్ దీనికి కారణం అయితే తెలియదు కానీ, ఇప్పుడు శ్రీకాంత్ గారు ఒకటి అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల గారిని మీ కూటమి ప్రభుత్వమే విడగొట్టిందట, ఏమంటారు సార్? నేను అడుగుతున్నా, ఇప్పుడు ఆయన ఏదో సొంతపూసలాగా లేదంటే స్వాతి ముత్యంలో కమల హాసన్ లాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ కుటుంబంలో లేదా ఏఎన్ఆర్ కుటుంబంలో లేదా చిరంజీవి అంటే మీరు అంత పెద్దలతో పోల్చుకుంటున్నారే, ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఒక లెజెండ్ నవరస రత్న సార్వభౌముడని ఆయన గురించి ఒక యుగ పురుషులాగా ఆయన గురించి మాట్లాడుతున్న ఎన్టీఆర్ ఫ్యామిలీని మిమ్మల్ని పోల్చుకోవడం, అట్లాగే ఈ దేశంలోని అతిపెద్ద నటులైన ఏఎన్ఆర్ ఫ్యామిలీతో మిమ్మల్ని పోల్చుకోవడం, అట్లాగే మెగాస్టార్ చిరంజీవి గారితో మీరు పోల్చుకోవడం, అంటే వాళ్ళ ఫ్యామిలీలతో మిమ్మల్ని పోల్చుకుంటే మీరు గొప్పలు అయిపోతారా? మీరు సెలబ్రిటీలు అయిపోతారా? సార్ వాళ్ళ ఫ్యామిలీతో సమస్య వచ్చినప్పుడు మాదిరిగా బయటకు వచ్చి కేసులు పెట్టుకోవాలా? లేదంటే ఏదైనా సమస్యలు ఉన్న ఇంట్లో కూర్చొని మాడుకున్నారు, లేదంటే బయట కేసులు పెట్టినా ఎవరైనా కామెంట్ చేసినా వాళ్ళు ఎప్పుడు తిరబడి మాట్లాడాలా? ఈ మాదిరిగా ప్రెస్ మీట్ పెట్టి ఆపోజిట్ గా ఉన్న రాజకీయ నాయకుల్లో లేదంటే మీకు ఆపోజిట్ గా ఉన్న పార్టీలను దుమ్మెత్తిపోయినా సార్ నిజంగా చంద్రబాబు నాయుడు గారి చెడ్డోళ్ళైతే, లోకేష్ గారి చెడ్డోళ్ళైతే, లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అని మీరు అంటున్నారే అదే నడిస్తే నెల నుంచి మీరు ప్రశాంతంగా బయట తిరిగే వాళ్ళ? సార్ మీ మీద పెట్టిన సెక్షన్లు ఏంటి? సెక్షన్ 85, సెక్షన్ 109, సెక్షన్ 118. 109 అంటే ఏంటి సార్? హత్యా ప్రయత్నం. ఒక ఎఫ్ఐఆర్ హత్యా ప్రయత్నం కింద బుక్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా జైలు పంపించాలి. కానీ పోలీసులు మిమ్మల్ని జైలు పంపించారా? చెప్పండి. మిమ్మల్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మిమ్మల్ని వదిలేస్తే నెలంతా మీరు ప్రశాంతంగా ఊర్లో తిరుగుతూ ఉంటే దానికి మీరు చంద్రబాబు నాయుడు గారిని తప్పట్టేది? సార్ మీ ఇంట్లో అందరిలాగా మీ ఇంట్లో కూడా సమస్య ఉంది. ఆ అమ్మాయికి మీ అబ్బాయికి మళ్ళా ఏమన్నా పొరపచ్చాలంతా తొలగి మధ్యస్థాలు జరుగుతాయి బాగుంటారని అనుకోలేగా సార్ మిమ్మల్ని 11 మంది మీద కేసు పెడితే, మీ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర నుంచి అందరి మీద కేసు పెడితే మిమ్మల్ని జైలు పంపించకుండా మిమ్మల్ని ఫ్రీగా వదిలేయడమేనా చంద్రబాబు నాయుడు గారికి తప్పు? నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, లోకేష్ గారు అనుకుంటే మీరు వరకు ఊచ లెక్క పెట్టేవాళ్ళు కదా? నెల పాటు మీరు బయట తిరిగే వాళ్ళ
మీకు ముందస్తు బెయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తుందా ప్రభుత్వం? నిజంగా మీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలనుకుంటే సార్, అందరిలో పిల్లలు ఉన్నారు, అందరిలో ఆడవాళ్ళు ఉన్నారు, అందరిలో మహిళలకు మేము గౌరవిస్తామని కాబట్టి మీ ఇంట్లో మహిళల మీద కేసు పెట్టినప్పుడు ఒక్క మాట మాడకుండా పోలీసు వారు వెయిట్ చేయడానికి కారణం ఏంటి? ఈ బీసీల మీద పగబట్టారు, మీరంటే ఎందుకు బీసీల మీద పగబట్టారు, బీసీలను అణగదొక్కాలని ఎందుకు చూస్తున్నారు శ్రీకాంత్ గారు అన్నారు. మీరు దాని గురించి మాట్లాడండి. సార్, జోగి రమేష్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి మాజీ మంత్రి సార్, నేను అదే చెప్తున్నా వినండి. జోగి రమేష్ గారు ఒక మాజీ మంత్రి. ఆయన గత ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రిగా కడకడ దగ్గర ఒక ఇంట్లో ఉన్నప్పుడు వందల వేల మందితో వందల కార్లలో మీరు ఆయన్ని చంపడానికో ఆయన మీద హత్యా ప్రయత్నం చేయడానికో వారింటికి వెళ్ళినప్పుడు అది తప్పు కదా? నేను స్పష్టంగా అడుగుతున్నా. అట్లాగే సార్, పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ చూస్తూ ఉండగానే నీకు 3 పెళ్లిళ్ళు అవసరమా, నువ్వు ఒక పిచ్చి కుక్క అని నిజాతినిజంగా ఇష్టం వచ్చిన రీతిలో మీరు మాట్లాడినప్పుడు అది తప్పు కదా జోగి రమేష్? అట్లాగే సార్, రకరకాలుగా మీరు మీ కోడలిని 3 సార్లు హత్యాప్రయత్నం చేసినప్పుడు కావచ్చు, లేదంటే ఆమెని డౌరీ హారాస్మెంట్ చేసినప్పుడు కావచ్చు, రకరకాలుగా ఆమెను నిందించినప్పుడు కావచ్చు, అవన్నీ తప్పు కదా జోగి రమేష్? బయట మాట్లాడితేనే తప్పైందా? సార్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద కవులకు దగ్గర నుంచి పెద్ద పెద్ద నాయకుల దగ్గర ఒకటే చెప్పారు, మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు మీ ఇంట్లో 4 గోళ్ల మధ్య ఏం జరిగినా మాకు సంబంధం లే, కానీ ఒక్కసారి ఆ ఇష్యూ బయటకు వస్తే పబ్లిక్ అయితే ఏమైనా మాట్లాడతాం, పొలిటికల్ లీడర్లనే ఊసే ఉండదు. వారు మీరు పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు, పబ్లిక్ వచ్చినప్పుడు ఏదైనా సరే మీ మీద ఇష్యూ జరిగితే ఖచ్చితంగా మాట్లాడతామని పెద్ద పెద్ద కవులే మాట్లాడే పరిస్థితి ఈ రాష్ట్రంలో. అలాంటిది జోగి రమేష్ గారి గురించి మాట్లాడకూడదా? నేను అడుగుతున్నా, స్పష్టంగా అడుగుతున్నా వైసీపీ నాయకులను, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని. సార్, మీరేమైనా శుద్ధపూసలా, లేదంటే స్వాతిముద్దుల కమలాసలా, లేదంటే మీరేమన్నా ఏ తప్పు చేయని నిరపరాధులా? చెప్తే అయితే చెప్పండి. సార్, మీరు నిన్న ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఆ అమ్మాయికి క్షమాపణ చెప్తారు, ఆ అమ్మాయి జీవితాన్ని మళ్ళా మంచిగా తీరుస్తారు, ఆ అమ్మాయితో లేదంటే ఆ అమ్మాయిని గౌరవంగా వాళ్ళ ఇంటికి పంపిస్తారని మేము అనుకుంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని, ఒక పక్క ఐటీడీపీ ఏం చేసింది సార్? ఐటీడీపీలో ఒక్క ట్రోలింగ్ అయినా, సోషల్ మీడియాలో ఐటీడీపీ ఒక్క ట్రోలింగ్ అయినా మేము చేసింటే ఆధారాలు చూసేయండి సార్. ఈ రాష్ట్రంలో యువత జెన్సీ ఎవరి మీదనే ట్రోల్ చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా అని వారికి లెక్కే లేదు సార్. తప్పు జరిగితే ఎవరి మీద, ఆఖరికి సార్ అనసూయ, సినిమా యాక్ట్రెస్ అనసూయ మీద కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇది ఈ రోజు నడుస్తున్న ఇది ఉద్యమం. ఇది యువత జంజీ గాని యువత గాని వారు ప్రవర్తిస్తున్న తీరది. అంతేగాని ఐటీడీపీ చేసింది, చంద్రబాబు నాయుడు గారు చేశారు, మీ ఫ్యామిలీస్ లేవా సార్? చంద్రబాబు నాయుడు గారి సతీమణి గోనమ్మ గారిని నిండు అసెంబ్లీలో 150 మంది ఎమ్మెల్యేల సాక్షిగా మీరు ఆమె శీలం మీద, ఆమె క్యారెక్టర్ మీద అంత దారుణంగా మాట్లాడినప్పుడు జోగి రమేష్, నువ్వు అసెంబ్లీలో లేవా నాయన? ఆ రోజు ఏమైంది? మళ్ళా మాట్లాడుతున్నాడు, మా ఇంటికి వస్తే నా భార్య నన్ను నిలదీసింది, నా భార్య బాధపడింది, ఎందుకు మీరు ఆ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడి అడిగింది అని అన్నారు. సరే సార్, నిజంగా నీ భార్య నిన్ను నిలదీసింటే బయటకు వచ్చి ఏ రోజున మీకు క్షమాపణ చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోతే పోనీలేండి, కనీసం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారో మీరు ఎవరైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో అనుకోని రీతిలో జరిగింది, మేము తప్పు చేశాం, భూమనమ్మ గారిని అన్నాన్ని మాట్లాడినాం, మమ్మల్ని క్షమించండి అని ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా? నిజంగా మీరు పెట్టింటే ఈ రోజు ఏం మాట్లాడినా మేము వినేవాళ్ళం, మీరు ఏం మాట్లాడినా మేము భరించేవాళ్ళం. కానీ నంగనాచి మాటలు సార్. నా భార్య నన్ను అడిగింది, నా భార్య బాధపడింది, చంద్రబాబు నాయుడు గారిని అట్లా అనడం కరెక్ట్ కాదని చెప్పిందని ఈ రోజు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు జోగి రమేష్ గారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఇలా రకరకాల సార్. నేను ఒకటి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఆఖరికి విరూపాక్ష ఎమ్మెల్యే కొన్ని ఊర్ల మీద దాడి చేస్తే దాని మీద అరెస్ట్ అయి జైలుకు పోతే ఆయన మీద కూడా ట్వీట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ జోగి రమేష్ రాజీవ్ విషయాల్లో ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే మీరు తప్పు చేశారే కదా సార్. ఆఖరికి సీదల కొడుకులు వెనకేసుకొచ్చారు,
అంతకు సార్ 22 కేసులుంటే రౌడీ షీటర్ అయి రకరకాల మట్టర్లు మానవంగా చేసే గాది సాయి కృష్ణ వెనకేసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మీ విషయంలో ఎందుకు వెనకేసుకు రావట్లేదు జోగి రమేష్? అది వాళ్ళు ఆలోచించు ముందు నువ్వు Okay. ఈ పార్టీలో నువ్వు ఉండే పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఉండించుకుంటారా? అది ఆలోచించు జోగి రమేష్. రైట్ రైట్ Right. మళ్ళా ఏమంటాడు సార్, జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు, ఈ పెద్ద దమ్మున్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించే వరకు విశ్రమించంట. సార్ మీలాంటి వాళ్ళు ఉండే సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిజాతిరీత్యంగా ఓడిపోయారు. మీరు అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని, ఆర్కే రోజా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి వెలేస్తాడో, ఈ పార్టీ నుంచి వెలేస్తాడో, ఆ రోజే మళ్ళా మంచి రోజు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి. ఇలాంటి వాళ్ళు ఉంటే రైట్, వాళ్ళ పార్టీలో పంచాయతీ వాళ్ళు చూసుకుంటారు కదా సార్. వాళ్ళు అలా ఉంటే కదా మీరు వచ్చారని మీరు ఫీలింగ్. రైట్, నేను మళ్ళీ ఇస్తాను సార్ మీకు, కొంచెం అందుబాటులో ఉండండి. మనతోటి రాధమ్మ గారు ఉన్నారు, జనసేన నేత, ఆవిడతో మాట్లాడదాం. రాధమ్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాధమ్మ గారు ముందుగా జోగి రమేష్ గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి. ఆయన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. వారి వీడియోలు అవి చూస్తే ఇలాంటి సంస్కారం లేని మనుషులందరినీ మనం నాయకుల కింద ఎన్నుకుంటున్నాము, తెలుగు ప్రజలంతా బాధపడాల్సిన మాటలన్నీ, వినకూడని మాటలన్నీ ఆయన నోట్ల నుంచి వచ్చినాయి. జోగి రమేష్, సన్ ఆఫ్ జోగి రమేష్ అనే సినిమాని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా చూస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా